స్పూన్స్ వేసుకున్నాను. అందులో కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం ఇంగువ, బాగా చిటపటలాడగాలండి జీలకర్ర. తర్వాత అందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయే వరకు. దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ తొందరగా ఇంకిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి స్లైసెస్ చేసుకొని కట్ చేసుకోవాలి. 1 కానీ 2 కానీ, అంతేనండి. ఒకసారి బాగా కలపండి. చూసారా, పచ్చిమిర్చి వేగే లైట్గా. అందులోనే కొంచెం పసుపు, బాగా కలపాలి. మరలా ఇందాక మనం వేసుకున్నాం కదండి టమాటాలు, శనగలు మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇందులో కిచెన్ కింగ్ మసాలా 1 స్పూను, అలాగే సబ్జీ మసాలా 1 స్పూను, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి. ఇలా కలుపుకోండి ఒకసారి, అడుగు పట్టుకోకుండా ఉంటుంది. అలాగే అల్లం చిన్నులపాయ పేస్ట్, ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. కొంచెం మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసి అవే వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వాటర్ కొంచెం పోసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలండి. సెగ కొంచెం హైలోనే పెట్టుకోండి. కాకపోతే గిన్నె మాడిపోకుండా, కూర మాడిపోకుండా మీరు చూసుకోవాలి తిప్పుకుంటూ. చూసారా, గ్రేవీ బాగా దగ్గర పడిపోయింది. ఆయిల్ కొంచెం బయటకు వచ్చింది. మనం వేసుకుందే కొంచెం ఆయిల్ కదా, అదే ఆయిల్ బయటకు వచ్చింది. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే మనం ఉడకబెట్టుకున్నటువంటి శనగలు ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి లాస్ట్లో అనమాట. ఒకసారి కలపండి ఇందులో శనగలు కలిసిపోయే వరకు. అలాగే పైనుంచి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. కొంచెమేనండి గరం మసాలా. చూడండి, మన చోలే కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం పూరీతో కానీ చపాతీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ రెసిపీ ఎలా ఉందో తయారైపోయిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీ సపోర్ట్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్